మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ గోయింగ్ గుడ్. సో చాలా మంది అంటే సమ్మర్ ఎలాగో వచ్చింది, స్పెషల్గా ఉండబోతుంది. అండ్ ఇక మీదట వచ్చేటువంటి ప్రతి బ్యాచ్లోనూ ఒక సరికొత్త ఎనర్జీ చూస్తారు, సరికొత్త కంటెంట్ చూస్తారు. నేర్చుకోవటమే కాదు, మీ దగ్గర దాన్ని ఎలా అర్న్ చేసుకోవడానికి కావాల్సినటువంటి, అంటే ఇప్పటిదాకా చూసినటువంటి సీజన్ అంతా ఒక ఎత్తైతే ఈ సీజన్ చాలా కొత్తగా ఉంటుంది మీకు. సో కమింగ్ టు సబ్జెక్ట్, సరే ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో May 18th ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నానండి. మళ్ళీ చెప్తున్నాను, May 18th డేట్ రాసుకోండి. May 18th హైదరాబాద్ లో పెద్ద ఒక ఆఫ్లైన్ వర్క్ షాప్, ఒక హోటల్లో పెద్ద వర్క్ షాప్ చేస్తున్నాం. మిలీనియర్ ఫెస్టివల్. ఎస్, చాలా పెద్దది. మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలీనియర్ మైండ్ వర్క్ షాప్ ఒకటి చేస్తున్నాం. సో ఆ రోజు ఏంటంటే చాలా డిఫరెంట్ మిలీనియర్ యాక్టివిటీస్ ఉంటాయండి. గ్రూప్ మనీ మెడిటేషన్ ఉంటుంది. గ్రూప్ మనీ మెడిటేషన్ మామూలుగా మెడిటేషన్ చేసేదానికన్నా మనం ఏంటంటే అందరితో పాటు మెడిటేషన్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ వేరేగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆ రోజు చాలా సర్ప్రైజ్, అంటే మనీ యాక్టివిటీస్, మిలినియర్ యాక్టివిటీస్, గ్రూప్ మెడిటేషన్, అదేవిధంగా ఎనర్జీ హీలింగ్ అని చేయబోతున్నాను. ఎనర్జీ హీలింగ్ సపరేట్ గా lakhs of rupees ఇన్స్ట్రుమెంట్ తీసుకొస్తున్నాను. May 18th ఓపెన్ గా చెప్తున్నాను. May 18th ఒక పెద్ద అంటే lakhs లో ఇన్స్ట్రుమెంట్ తీసుకొస్తున్నాను. సో ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మొత్తం మన ఎనర్జీ హీలింగ్ అనేది జరుగుతుందండి. సార్ నాకు ఏది కలిసి రావట్లేదు, నా హెల్త్ బాగాలేదు, నేను చాలా మందికి 10 మందితో కలడానికి ప్రాబ్లం ఉంటుంది. ఆ రోజు చాలా మోర్ దాన్ ఇయర్లీ ఒక 500 పీపుల్ వస్తున్నారు. ఆ రోజు ఏంటంటే బిజినెస్ ఎక్స్చేంజ్, అంటే ఎవరి బిజినెస్ వాళ్ళు ప్రమోట్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నాను అనమాట. చాలా పెద్ద ఆపర్చునిటీ. ఆల్ మిలియనర్స్ మైండ్ సెట్ వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ చెప్తున్నానండి, అంటే మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే అవతల వాళ్ళు కూడా ఆ ఎనర్జీ ఉంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంటే ఫాస్ట్గా సక్సెస్ అయిపోతాం అనమాట మనం. సో May 18th మిలీనియర్ వర్క్ షాప్ కి అటెండ్ అవ్వండి హైదరాబాద్ లో. సో ఇమీడియట్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఆల్రెడీ ఇప్పటికే చాలా రిజిస్ట్రేషన్స్ అయిపోయాయండి. ఎందుకంటే ఇప్పటిదాకా మనం 19 బ్యాచెస్ కంప్లీట్ చేసాం. వీళ్ళే ఆల్రెడీ రిజిస్టర్ చేసేసుకున్నారు. సో ఈ ఆఫర్ ఈ నెల వరకే ఉంటుంది. సో దానికి సంబంధించి ఇక్కడ నుంచి ప్రతి వీడియో కూడా నాకు సార్ చెప్పినట్టు ఇక్కడ నుంచి ప్రతి వీడియో అప్డేట్ గా ఇస్తానండి. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో చెప్తున్నారు. ఎస్, ఈ వీడియోలో చెప్పే టాపిక్ ఏంటంటే మెయిన్ గా ఒక పవర్ఫుల్ టెక్నిక్ కాల్ ఎనర్జీ రివర్స్ మెథడ్. అంటే చాలా మంది మన మీద ఎనర్జీస్, అంటే మనల్ని పడగొట్టాలని, మనం బాగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఏదో విధంగా లాగాలని రకరకాల పీపుల్ అందరూ ట్రై చేస్తుంటూ ఉంటారు. సో దీన్ని ఎనర్జీ రివర్స్ మెథడ్ అంటే వాళ్ళ పంపించిన ఎనర్జీని వాళ్ళ మీదకి రివర్స్ పంపించడం అనమాట. చాలా పవర్ఫుల్ టెక్నిక్ గుర్తుపెట్టుకుని. సో నెగిటివ్ ఎనర్జీని ఎలా ఎదుర్కోవాలి, ఈరోజు సొసైటీలో ఎక్కువ మనం ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అండి. అయితే ఏం చేయాలి ఇక్కడ? ఫస్ట్ టెక్నిక్ జాగ్రత్త ఉండండి. అసలు నెగిటివ్ ఎనర్జీ అని ఎలా తెలుస్తుంది? కొంతమంది మనం కలిసిన మాట్లాడిన వాళ్ళు మన ఎనర్జీని మొత్తం లాగేస్తారు, తోడేస్తారు. కొంతమందిని కలగానే ఇలా చూడగానే ఎనర్జీ వస్తుంది. కొంతమంది వద్దురా బాబు అని కనిపించిన సైడ్కి వెళ్ళిపోతాం. కొంతమందిని కనిపించాలని ఎగిరెగిరి చూస్తారు, కొంతమంది కనిపించినా కూడా సైడ్కి వెళ్ళిపోతారు. సో డ్రైన్ అవర్ ఎనర్జీ. కొంతమంది పీపుల్ని చూడగానే మీకు తెలిసిపోతుంది, జాగ్రత్త ఉంది. వాళ్ళు డల్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, ఎప్పుడు చూసినా నెగిటివ్ మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళు మీ ఎనర్జీని తోడేస్తుంటారు అనమాట. సో తోడు దొంగలు అంటారు కదా, అలాగే తోడు నెగిటివ్ ఎనర్జీ దొంగలు అనమాట. సో ఎక్సెసివ్ కంప్లైనింగ్, వాళ్ళు ప్రతి దానికి కంప్లైంట్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే డోంట్ కంప్లైనింగ్, కాంప్లిమెంటింగ్. కంప్లైనింగ్ కాదు, కాంప్లిమెంటింగ్ అనమాట. ప్రతి చిన్నదానికి మీరు అబ్జర్వ్ చేయండి, మీతో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ప్రతి చిన్నదానికి కంప్లైనింగ్ చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడో లోన చాలా నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నారని అర్థం. అలాంటి వాళ్ళతో మనం వర్క్ చేయకూడదు, ఉండకూడదు అనమాట. సో ఇలాంటి పీపుల్ నుంచి ఎలా మరి దూరంగా వెళ్ళాలి, ఎలా మనం ఎనర్జీని కాపాడుకోవాలి, వెరీ పవర్ఫుల్ టెక్నిక్. జాగ్రత్త ఉంది. ఎస్పెషల్లీ ఈ సీక్రెట్ని మీ బంధువుల్లో అందరికి పంపించండి. ఎందుకంటే కొంతమంది బంధువుల్లో రాబంధువులు ఉంటారు, అంటే వాళ్ళ ఎనర్జీ మేము పడకుండా కాపాడుతుంది. సో ఏం చేద్దాం? ఫస్ట్ టెక్నిక్ గుర్తుపెట్టుకుంది, రీడైరెక్షన్ స్ట్రాటజీ. అంటే ఏంటంటే మీరు ఎందులో నెగిటివ్గా ఉన్నారో, కొంతమంది అన్ని ఏరియాలో బాగానే ఉంటారు, పర్టికులర్ ఏరియాలో నెగిటివ్గా ఉంటారు సార్. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మన బుక్ షాప్కి వెళ్తే ఇలాంటి దొరుకుతాయి. ఎల్లో కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్, డిఫరెంట్ స్టిక్కీ పేపర్స్ అంటారు. సో స్టిక్కీ పేపర్స్ ఏం చేయాలంటే, మీ మిర్రర్ ఉంది కదా, మీ మిర్రర్కి ఇప్పుడు మిర్రర్ ఇలా ఉంటుంది, దాని చుట్టూ ఒక అంటే మనకు చెక్క ఉంటుంది ఇలా యూ షేప్లో, ఆ చెక్క మీద అంటించుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫ్రెష్ అప్ అయినప్పుడు అక్కడ రాగానే మీరు దేంట్లో నెగిటివ్గా ఉన్నారో దాని గురించి పాజిటివ్గా రాయాలి. ఇంట్లో ఒక 3 ప్లేసెస్లో అంటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అంతా బాగుంటుంది, కానీ ఎలా ఉంటుందంటే కాన్ఫిడెన్స్లో అప్పుడు ఐఆమ్ వెరీ కాన్ఫిడెంట్ అని డిఫరెంట్ పేపర్స్ మీద రాసేసి మనం అంటించుకొని చెప్పుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే నేను పాజిటివ్గా ఉన్నాను అనుకుంటారు, కానీ నెగిటివ్లో ఉంటారండి వాళ్ళు చాలామంది. సో చిన్నప్పుడు మనం చదువుకున్నాం 99 మైనస్లు ఇంటూ ఒక ప్లస్, రిజల్ట్ ఈస్ మైనస్. ఒక కొండ అమృతంలో ఒక చుక్క విషం కూడా విషం అయిపోతుంది. అందువల్ల చెప్తుంది ఏంటంటే మీరు ఏ రోజుకి ఆ రోజు నెగిటివ్ ఎనర్జీని వదిలేయాలని. సో అసలు మీరు ఐడెంటిఫై ఏ ఏరియాలో నెగిటివ్గా ఉన్నారో ఒక పేపర్ మీద రాయండి. ఇప్పుడు ఈ నెగిటివ్గా రాశారు కదా, దాన్ని షిఫ్ట్ యువర్ ఫోకస్. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాన్ఫిడెన్స్ లేదా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. చాలా మందికి ఎలా ఉంటుందంటే కొంతమంది కంపేర్ చేసుకున్నప్పుడు మన కాన్ఫిడెన్స్ పడిపోతుంది. అంటే ఇప్పుడు మీకన్నా బాగా సక్సెస్ఫుల్ పీపుల్ గుర్తు రాగానే ఏమవుతుందంటే మన కాన్ఫిడెన్స్ పడిపోతుంది. అరే వాడు అంత సక్సెస్ అయ్యాడు, మనం ఏం సక్సెస్ అవ్వలేదు. ఆ పర్సన్ కలవగానే ఎలా ఉంటుంది అంటే మీకన్నా హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ని చూసినా కలిసినా సడన్గా ఎవరో మీ ఫ్రెండ్ సడన్గా పెద్ద కారుతో కనిపించాడు, ఎలా ఉంటుందంటే మనకు ఒక్కసారి ఇంకా అంటే అప్పుడు దాకా మనం చాలా సక్సెస్ఫుల్ అనుకున్న మనం వాళ్ళని కలవగానే నేను ఏంటి ఇక్కడే ఉండిపోయిన స్టక్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకోవాలంటే ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ అని మనం గట్టిగా చెప్పుకోవాలి మైండ్కి. ఎందుకంటే ఆ టైంలో కానీ మన మైండ్ని సెల్ఫ్ మోటివేషన్ చేసుకోకపోతే మిలియనర్స్ అందరూ ఒక హ్యాబిట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ మోటివేషన్. సో మిమ్మల్ని మీరు ఎలా సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలని కూడా నా వర్క్షాప్లో నేను ప్రాక్టికల్గా చేయించబోతున్నానండి. దీన్నే షిఫ్ట్ యువర్ ఫోకస్. మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ షిఫ్ట్ మై ఫోకస్. నేను చాలా పుస్తకాలు చదివితే నాకు ఒక విషయం అర్థమైంది. 21st centuryలో ఒకే ఒక హ్యాబిట్ ఉంటుంది మిలియనర్స్కి, దట్ ఈస్ కాల్డ్ హైలీ ఫోకస్. ఎవరైతే హైలీ ఫోకస్, ఎందుకంటే ఒకప్పుడు మనకు నోట్బుక్లు ఉండి ఇప్పుడు ఫేస్బుక్లు ఉన్నాయి. అంటే ఒకప్పుడు మన నోట్బుక్ చదువుకుంటే పక్కన డిస్టర్బెన్స్ ఉంది కాదు, ఇప్పుడు నోట్బుక్ పెట్టుకుని చదువుతాం టక్ టింగ్ అని మెసేజ్ వస్తుంది ఫేస్బుక్లో లేదా వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, అందులోకి దూరిపోతాం, ఆ రీల్లోకి వెళ్ళిపోతాం టీ 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 అని. అసలు ఏది చూడాలో అది చూడడం, మిగతా అన్ని చూస్తుంటాం మనం. సో అందువల్ల ఏంటంటే 21st centuryలో సో చాలా మంది డిస్టర్బ్ అయిపోతుంటారు. ఇది నాకు కూడా ఒకప్పుడు జరిగింది. సో అందువల్ల చెప్తాను హైలీ ఫోకస్ పెంచుకోండి. ఫోకస్ పెంచుకోవాలంటే మెడిటేషన్ చేయాలి. అండ్ ఇంకొకటి రెండో టెక్నిక్ అండి, మిర్రర్ టెక్నిక్. ఇది చాలా పవర్ఫుల్. మిమ్మల్ని ఎవరైనా నెగిటివ్గా అంటున్నా మీ గాలి తీసేస్తున్నా, కొంతమంది మనకన్నా పెద్ద పీపుల్ ఉంటారు, వాళ్ళు మనం నెగిటివ్గా అంటున్నప్పుడు మనం ఏం చేయలేం, మనం ఏం అనలేం కూడా వాళ్ళని. అప్పుడు ఈ టెక్నిక్ వాడండి. ఏంటంటే మిర్రర్ టెక్నిక్. వాళ్ళకి మీకు మధ్యలో ఒక మిర్రర్ ఉన్నట్టు అనుకోండి. మిర్రర్ ఉన్నట్టు మీరేం చేయాలంటే వాళ్ళ నెగిటివ్ వర్డ్స్ అన్ని ఆ మిర్రర్ తగిలి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టే అని అనుకోండి. రిఫ్లెక్ట్ ద నెగిటివ్ ఎనర్జీ. ఎందుకంటే మనకన్నా కొంతమంది పెద్ద పీపుల్ కలిసినప్పుడు వాళ్ళు తిట్టొచ్చు, మళ్ళీ ఏదైనా అనొచ్చు, కానీ మనం ఏం అనలేం వాళ్ళని. అప్పుడు ఏం చేయాలంటే ఆ పెద్ద వాళ్ళకి మీకు మధ్యలో పెద్ద నెగిటివ్ మిర్రర్ ఉన్నట్టు ఊహించుకోండి. మిర్రర్ అక్కడ చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. అంటే వాళ్ళు తిట్టిన వర్డ్స్ అన్ని కూడా మళ్ళీ వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయినట్టుగా. అందుకే గౌతమ్ బుద్ధుడు ఒక మాట అంటారు, శిష్యులు అడిగారు, గురువుగారు మీరు అందరూ మిమ్మల్ని అలా అంటుంటే మీరు ఎందుకు అంత ఎలా ప్రశాంతంగా ఉండగలిగారంటే అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పారంటే, బాబు నువ్వు నాకు ఏదైనా ఒక వస్తువు ఇచ్చావు, నేను తీసుకోకపోతే అప్పుడు ఏమవుద్ది, అది ఎవరిది అవుతుంది అంటే వాళ్ళదే అవుద్ది గురువుగారు. అలాగే వాళ్ళు ఏదో నన్ను అంటున్నప్పుడు నేను ఆ వర్డ్స్ తీసుకోవట్లేదు, అందువల్ల వాళ్ళకే. మనం ఏమవుతామంటే ఎక్కువ గుర్తుపెట్టుకోండి, నేను ఒక టెక్నిక్ చెప్తాను అనమాట. చాలా మంది ఊరకనే కోపం వస్తుంటుంది. డోంట్ రియాక్ట్, జస్ట్ రెస్పాండ్ అవ్వడం మొదలు పెట్టుకోవాలి మనం. అంటే రియాక్ట్ అవ్వకూడడం అని తగ్గించేసుకోవాలండి. ఇది కానీ మనం నేర్చుకుంటే, ఎందుకంటే మనం డిస్టర్బ్ అయ్యే మైండ్ సెట్ ఉంటే అడుగున ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తుంటారు, ఎవరు మనకన్నా కింద ఉన్న వాళ్ళు కూడా మనం డిస్టర్బ్ చేస్తుంటూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, అది మీరు గుర్తుపెట్టుకోండి. దీనికైతే డెఫినెట్గా చెప్పాలి సార్, అంటే రియాక్ట్కి రెస్పాండ్కి చాలా తేడా ఉంటుంది. మనం ప్రతిదానికి రియాక్ట్ అయిపోతూ ఉంటే అంటే మనం కాన్షియస్గా లేమని అర్థం. రెస్పాండ్ అయితే మనం ఒక చోట ఆగి ఆలోచించి హే ఏం జరుగుతుంది నా జీవితంలో అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటున్నామని అర్థం. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకొని ఒక చోట ఆగి ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడే మన జీవితం మొదలవుతుంది. కొంతమందికి ఊరికి ఇరిటేషన్ వస్తుంది, వేరే వాళ్ళ వల్ల అయినా సరే. అంటే ఇప్పుడు యూట్యూబ్లో వీడియో చేసిన రియాక్ట్ అయిపోతాము, లేదంటే కామెంట్స్ చూసుకున్న రియాక్ట్ అయిపోతూ ఉంటాము. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎవరైనా ఏదైనా చెప్పినా, కొన్నిసార్లు మనకి అర్హత లేనటువంటి వాడు కూడా, బయట వాళ్ళు ఎవరో ఇప్పుడు మనల్ని విమర్శించాలంటే వాడికి కూడా ఒక అర్హత ఉండాలి, అలాంటి వాళ్ళు కూడా మనల్ని విమర్శిస్తూ ఉంటారు. అది విమర్శించినప్పుడు కూడా డెఫినెట్గా మనం రియాక్ట్ అవ్వకూడదు, రెస్పాండ్ అవ్వాలి. ఓకే, దేనికైనా ఒక టైం ఉంటుంది, మనం ఎక్కడ రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి అనేటువంటి దాని మీద కూడా డెఫినెట్గా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. వెరీ గుడ్ పాయింట్ అండి, ఇందులో తీసుకొచ్చిన చాలా మంచి ఇదైంది. అదే సార్, మనకు డబ్బు ఎప్పుడు వస్తుంది అని అంటే మన మూడ్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంచుకుంటేనే ఆ విధంగా వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవడం వస్తుంది అంటే స్టేట్ ఆఫ్ మైండ్ బ్యాలెన్స్డ్గా, అది కూడా మనం రెస్పాండ్ అయినప్పుడు వస్తుంది. ఎస్, అబ్సల్యూట్లీ ట్రూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాల్యూ యాడెడ్. సో ఇంకొకటి ఏంటంటే, ఇంకా తీసుకోండి బ్రోకెన్ రికార్డ్ టెక్నిక్. అంటే మిమ్మల్ని ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నెగిటివ్గా మిమ్మల్ని డిస్టర్బ్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఆస్క్ ఫర్ రిపిటేషన్. కొంతమంది ఎలా ఉంటారంటే మిమ్మల్ని హట్ చేసే మాట్లాడనొచ్చు, లేదా ఓవర్గా డైలాగ్ లేయచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ చెప్పు, కొంచెం కన్ను బొమ్మలు ఇలా పెద్దవి చేసి మళ్ళీ చెప్పానంటే అవతలలో కొంచెం టక్కన ఆగిపోతారండి. ఆస్క్ ఫర్ రిపిటేషన్. మళ్ళీ చెప్పు ఫేస్ కొంచెం సీరియస్ కానీ మనం అంటే చాలా అయిపోయిందంటే ఇంకా వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట, అమ్మో అని చెప్పి. అందుకంటే మన ఆదిలోనే కట్ చేసేయాలి. కొంతమంది నెగిటివ్ పీపుల్ని ఆదిలోనే నెగిటివ్ కట్ చేసేయాలి. లేకపోతే ఏమవుద్దంటే మనం కామ్గా ఉన్నామని ఊరుకోనుకోండి, మొత్తం మన గురించి మొత్తం అందరికి స్ప్రెడ్ చేస్తూనే ఉంటుంటారు. సో దీన్ని బ్రోకెన్ అంటే ఎనర్జీని అక్కడే మధ్యలో స్టార్టింగ్లోనే మనం బ్రేక్ చేయాలండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రే రాక్ మెథడ్.
అంటే ఏం చేయాలంటే కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు అందుకంటారు బండరాయిలాగా అలా ఉండిపోయి మాట్లాడు అంటారు కదా. కొన్నిసార్లు మనం బండరాయిలాగా ఉండిపోవాలండి. సో బికమింగ్ అన్ఇంట్రెస్టింగ్. వాళ్ళు ఎవరైనా మీకు నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు లేదా వేరే వాళ్ళ గురించి వచ్చి మీకు నెగిటివ్గా చెప్తున్నప్పుడు మీరు ఇంట్రెస్ట్ లేకుండా ఉండిపోలేము. దీన్ని బికమింగ్ అన్ఇంట్రెస్టింగ్. మన యాక్చువల్ సైకాలజీ ప్రకారం, నేను సైకాలజీకి చెప్తున్నాను, ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మన దగ్గర మాట్లాడుతున్నప్పుడు మన ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకోండి, మీ పనిలో మీరు ఉండిపోయారు అనుకోండి, వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు అనమాట. వినట్లేదని చెప్పేసి మీరు ప్రతిదానికి తల ఊకొట్టారు అనుకోండి, వాళ్ళు చెప్తూనే ఉంటారు అనమాట. సో బికమింగ్ అన్ఇంట్రెస్టింగ్, బండరాయిలాగా ఉండిపోండి. నెగిటివ్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప మాట అంటారండి. ఒకసారి అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, ఏమనంటే మీరు నా గురించి ఏదైనా తప్పుగా చెప్పాలంటే నాతో చెప్పండి, వేరే వాళ్ళతో చెప్పొద్దు, ఎందుకంటే కరెక్ట్ చేసుకోవాల్సింది నేను కాబట్టి. అబ్దుల్ కలాం గారు అన్నారన్నమాట. సో దయచేసి చెప్తున్నా, మీరు అవతల వాళ్ళ గురించి లేనప్పుడు, ఒక వ్యక్తి గురించి నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళ కర్మలన్నీ ఈ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఒకవేళ మీ గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే సంతోషపడండి, ఎందుకంటే మీ కర్మలన్నీ వాళ్ళు కలిపేసుకుంటున్నారు అనమాట. ఇంకా మీకు చాలా నెగిటివ్ కర్మలన్నీ హీల్ అయిపోతున్నట్టే. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. బికమ్ అన్ఇంట్రెస్టింగ్ అండ్ డిస్కరేజ్ ఇంట్రాక్షన్. అంటే వాళ్ళు ఎంకరేజ్గా మాట్లాడుతున్నారు, వాళ్ళు డిస్కరేజ్ ఆపేసి వద్దు చాలే అన్నాను. ఎందుకంటే ఒకరి గురించి నెగిటివ్గా చెప్తున్నారంటే రేపు మీ గురించి కూడా నెగిటివ్గా చెప్పేవాళ్ళు అంటే ఖచ్చితంగా చెప్తారు. సో చెప్పడం లేట్ ఏమో చెప్పడం మాత్రం పక్కా. సో ఇలాంటి వాళ్ళని కొంచెం దూరం పెట్టండి, డిస్కరేజ్ చేయండి వాళ్ళని. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంట్రాక్షన్. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటి, మెంటల్ డిలీట్ టెక్నిక్. సో నేను May 18th జరగబోయే వర్క్షాప్లో హైదరాబాద్లో మెంటల్ డిలీట్ టెక్నిక్ అంటే మెంటల్గా, అంటే మనలో కొంతమందికి ఎలా ఉంటాయంటే లైఫ్లో పాస్ట్ మూమెంట్స్ కొన్ని కళ్ళలో కూడా వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాయి, కళ్ళలో కూడా. సో ఎలా దాన్ని మర్చిపోవాలి అని చెప్పేసి, అంటే ఈ విజువలైజేషన్ డిలీషన్ అనే టెక్నిక్ ద్వారా May 18th నేను లైవ్లో చేయబోతున్నాను. సో అంటే ఎలాగ మీకు వద్దన్న విషయాలు ఎలా మర్చిపోవాలి, అంటే బాధలు ఎలా మర్చిపోవాలి, అలాంటివన్నీ కూడా. సో డోంట్ అలౌ హార్మ్ఫుల్ వర్డ్స్. ఎలాగ మనం ఎలా చేయకూడదు, హార్మ్ఫుల్ వర్డ్స్ పదే ఇచ్చేస్తుంటాయి, పదే గుర్తొస్తుంటుంటాయి. అలాంటి వాటిని ఎలాగా సింపుల్గా, మళ్ళీ చెప్తున్నాను, చాలా సింపుల్గా డిలీట్ చేయొచ్చు. May 18th వర్క్షాప్లో మస్ట్గా రిజిస్టర్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పటికే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. సో May 18th సండే హైదరాబాద్ మార్నింగ్ 9 to 6. సో చాలా అద్భుతమైన ఈవెంట్. చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత నేను ఈ వర్క్షాప్ చేస్తున్నాను. సో మామూలుగా ఉండదండి. ఎప్పటి వరకు మీరు అన్ని వినివన్నీ ఒక లెక్క, ఆ రోజు నా ఎనర్జీ మీరు డిఫరెంట్గా చూస్తారు. ఎస్, రియల్లీ ఫెంటాస్టిక్ అండి. సో May 18th జరిగేటువంటి క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.